అబ్బా అంత ఈజీ అనుకుంటున్నావా? దాను రాయి తెలుస్తుంది. ఒక్కొక్క క్వశ్చన్ ఎంత గొట్టుంటుందో తెలుసా? చదివింది మతికి పెట్టుకున్నాడంటే ఉత్తగానే అనుకుంటున్నావా? ఇంటికాడున్న ముసలోళ్ళను గిట్ల ఎడ్డిస్తూ ఉంటారు పోరలు. అన్ని సౌలతులున్నా ఒయిలు పట్టాలనంటే పుట్టెడు దుఃఖం వస్తూ ఉంటది. చదవాల్సిన వయసులా పోరల కథ గిట్లుంటే రెస్ట్ తీసుకునే వయసులా గీ తాత ఏం చేసిండో చూడు రిజరా. ఫస్ట్ కాకకి సప్పట్లు కొట్టురుల్లా ముచ్చట వెనకషిది చెప్పుకుందాం గాని. ఆవు మళ్ళా 10వ తరగతిలో పాస్ అయిండు. కావాలంటే చూడునని సర్టిఫికెట్ చూపిస్తుండు. పేరు గాల్రెడ్డి, ఊరు సంగారెడ్డి జిల్లా కొల్లూరు. ఏజీ 70 ఏండ్లు. దూరం చదువు గదే బడికి పోకుండా పరీక్షలు రాస్తారు చూడుర్రి. అగో అట్లా రాసి పాస్ అయిండు. కానీ గీ వయసులో గంత కష్టపడి చదివింది ఉత్తగనే కాదుల్లో, దానికో లెక్కుంది. నువ్వే చెప్పు కాక. ఈ సర్పంచ్ కు 10వ తరగతి ఉంటే నిలబడాలి లేకుండా లేదన్నారు అందరూ. ఇక వచ్చే రూల్స్ ఎట్లా వస్తుందో చదువుకొని సర్టిఫికేట్ పెట్టుకున్నారు. గదన్నట్టు సర్పంచ్ అయితానికి 10 పాస్ అయ్యి సర్టిఫికెట్ సంపాదించిండు. సర్పంచ్ గాల్రెడ్డి గారని పిలిపించుకోవాలని ఎప్పటికంచేలో కాయిషుందట కాకకు. అయితే 10 పాస్ అయినోళ్ళేగా పదవికి నిలబడాలనే రూల్ ఉందని ఎవరో చెప్పిర్రట. గంతే బడి పిల్లగాడై బరాబర్ చదివిండన్నట్టు. కానీ చదువుకు పదవికి సంబంధమే లేదని కాకకి తెలియనట్టుంది. అక్షరం ముక్క రానోళ్ళు సుత సర్పంచ్ ఏంది, చదువుల శాఖకే మంత్ర అయ్యేటోళ్ళు సుతున్నారు. ఏ మాటకా మాట. చదువు శాతగానోళ్ళు దొంగ సర్టిఫికెట్లు కొంటుంటే నువ్వు బాజాప్తా చదివి పరీక్ష రాసి సర్టిఫికెట్ సంపాదించినందుకైతే నువ్వు కేక కాక.